చేశారు. బాల్కనీ నుండి కూడా మొత్తంగా స్టూడెంట్స్ని బయట తీసుకొచ్చారు. సో చూడొచ్చు మనం ఒక ఆందోళనకరమైన వాతావరణం అయితే నెలకొంది. ఎందుకంటే స్టూడెంట్స్ వారంతా ఇన్స్టిట్యూట్లో వారు కోచింగ్ తీసుకుంటున్న క్రమంలో ఈ ఇన్సిడెంట్ జరిగామని. సో స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ వచ్చారు, వారితో మాట్లాడదాం. ఇప్పుడు ఇక్కడ జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్ సరే ప్యానల్ బోర్డు షార్ట్ సర్క్యూట్ అయిందని ఎవరికైతే ఇంజురీస్ కాలేదు. అంటే ఇమ్మీడియట్ గా ఇక్కడ ఉన్నటువంటి జనసంద్రం ఎక్కువ ఉండేటువంటి ప్రాంతం ఇది. బట్ ఇమ్మీడియట్ గా జరిగినటువంటి సంఘటన మీద రియాక్ట్ కావడం మూలాన పిల్లలు, ఇక్కడ పనిచేసే వాళ్ళు, షాప్ ఓనర్స్ ఇట్లా వాలంటరీగా వాళ్ళంతా వాళ్ళే మరి ఇక్కడ నుంచి ముందుకెళ్ళిపోయి ఎవరికైతే ఇంజురీస్ కాలేదు ఇబ్బంది. కానీ సేమ్ టైం ఏంటంటే హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విపరీతమైనటువంటి ఫైర్ యాక్సిడెంట్ జరుగుతున్నాయి. కానీ ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తనట్టు ఏదైతే జరిగిన సంఘటన జరగగానే ఇమ్మీడియట్ గా వచ్చి ఆ టైం వరకు షో ఆఫ్ చేసి వెళ్ళిపోతుర్రే తప్ప దీనికి ఒక ప్రాపర్ ప్రణాళిక, జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ప్రభుత్వము ఎక్కడ జాగ్రత్తలు తీసుకున్నటువంటి దాఖలాలు లేవు. మీకు సంగారెడ్డి ప్రాంతంలో జరిగిన దాంట్లో కానీ, లేకపోతే ఓల్డ్ సిటీలో ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్స్ కానివ్వండి, వాళ్ళకి ఏంటంటే తూతూ మంత్రంగా, మీకు అక్కడ గుంజారావులో కూడా జరిగిన సంఘటన చాలా మంది చనిపోయారు. బట్ తూతూ మంత్రంగా వాళ్ళకు కాంపన్సేట్ చేయడం కానీ, లేకపోతే జరిగిన సంఘటన మీద విచారణ చేయడం కానీ ఇవన్నీ జరుగుతలేవు ఈ గవర్నమెంట్లో. ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారే తప్ప అసలు ప్రభుత్వం అంటే ప్రజలకు రక్షణ ఇవ్వవలసినటువంటి ప్రభుత్వము వారి బాధ్యతలు మర్చిపోతుంది. ఏదో సంఘటన జరగంగానే హరీబరీగా రావడం, లేకపోతే హరీబరీగా వెళ్లిన తర్వాత అసలు తీసుకున్న ప్రికాషన్స్ ఏమి లేదు. ఇక్కడ కమర్షియల్ బిల్డింగ్స్ ఉన్నాయి, వాళ్ళకు మీరు ఇచ్చిన గైడెన్స్ ఏంది, వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంది, మీరు మానిటరింగ్ చేయలేకపోతుంది. రెండోది ఫైర్ యాక్సిడెంట్. ఇప్పుడు మీకు సమ్మర్ స్టార్ట్ అవుతుంది. ఈ సమ్మర్లో చాలా కేర్ఫుల్గా ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. అయినప్పటికీ ప్రభుత్వానికి ఒక బాధ్యత లేని ప్రభుత్వంగా ప్రవర్తిస్తున్నటువంటి సందర్భం. కాబట్టి నేను ఈ ప్రభుత్వానికి సూచన చేసేది ఒకటే, మీరు ఇమ్మీడియట్ గా రివ్యూ మీటింగ్స్ తీసుకోండి, అధికారులను అప్రమత్తం చేయండి. రెండోది కమర్షియల్ ఏరియాస్ ఉన్నాయి కానీ, లేకపోతే పాత బిల్డింగ్స్ కానీ, పాత కమర్షియల్ స్ట్రక్చర్ కానివ్వండి, వాళ్ళ ప్యానల్ బోర్డు ప్రాపర్గా ఉన్నదా లేదా, కరెంటు సప్లై ప్రాపర్గా ఉన్నదా లేదా, వైర్స్ ఏమైనా కట్టింగ్స్ ఉన్నాయా లేదా, ఈ ప్రికాషన్స్ అన్ని మీరు ఎప్పటికప్పుడు జాగ్రత్తగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ప్రజలు అరచేతిలో ప్రాణాలను పెట్టుకొని ఎప్పుడేమవుతుందో జరిగే పరిస్థితి మీద ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం. ఇక్కడ ఏంటంటే సంజయ్ రెడ్డి నగర్ కానీ, అమీర్పేట ప్రాంతం కానీ, ఈ మైత్రివనం ప్రాంతంలో విపరీతమైనటువంటి జనసాంద్రం ఉంటుంది. ఇక్కడ చదువుకునేటువంటి పిల్లలు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. ఎవరికి ఏమన్నా ప్రమాదం జరిగితే అల్టిమేట్ గా బాధ్యత వహించవలసింది ప్రభుత్వమే అనేటువంటి విషయాన్ని మరి ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. మా ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా కేర్ఫుల్ గా చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. వాళ్ళకి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మీకు మీటింగ్స్ కూడా ఏర్పాటు చేస్తుంటాయి. కానీ ఈ ప్రభుత్వానికి ఏంటంటే అసలు దాని మీద పట్టిలేనటువంటి సందర్భం. ఏదో హరీబరీగా సంఘటన జరగగానే ఏదో తూతూ మంత్రంగా చేసేటువంటిది. సంగారెడ్డిలో ఏం చెప్పారు, అక్కడ చనిపోయిన వాళ్ళకు ₹1 ఇస్తామని చెప్పారు. ₹1 ఇచ్చింది లేదు, సిగాచి. కాబట్టి ఏదేమైనప్పటికీ లక్కీ ఏంటంటే ఎవరికి ఏమి జరగలేదు కాబట్టి అది సంతోషం. అదృష్టవశాత్తు ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఇన్సిడెంట్ జరిగినప్పుడు స్టూడెంట్స్ 60 మంది ఉన్నారు పైన. కింద దట్టమైన పొగలు వ్యాపించాయి. ఆ తర్వాత షార్ట్ సర్క్యూట్ కారణంగా కరెంట్ సప్లై ఏదైతే జాకెట్ ఉంటుందో అక్కడ నుంచి పెద్ద ఎత్తున కూడా పొగలు
ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ వ్యాపించాయి. సో మనం చూడొచ్చు ఇది 5 అంతస్తుల భవనం. ఈ 5 అంతస్తుల భవనంలో ప్రతి బ్లాక్లోనూ చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, చాలా వరకు ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఆ ఇన్స్టిట్యూషన్స్ ఉండడం వల్ల చాలా మంది స్టూడెంట్స్ కూడా ఇతర ప్రాంతాల నుంచి చదువుకునేందుకు వస్తూ ఉంటారు ఇక్కడికి. ఉదయం ప్రమాదం జరిగింది, అదృష్టవశాత్తు ఎవరికేమీ జరగలేదు. వారందరినీ కూడా కొంతమంది స్టూడెంట్స్ బాల్కనీలో నుండి జంప్ చేసి తమ ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నించారు. కానీ ఆలోపు ఫైర్ సిబ్బంది వచ్చారు. ఆ తర్వాత పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. చూడొచ్చు మనం దాదాపు ఘటనా స్థలానికి 4 ఫైర్ ఇంజన్లు చేరుకున్న, అంబులెన్స్ కూడా అందుబాటులో ఉంచారు. లాడర్ ఫైర్ ఇంజన్ కూడా అందుబాటులో ఉంటుంది. సో స్టూడెంట్స్ని చాలా సేఫ్గా కిందికి తీసుకురావడం వల్ల ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. అమీర్పేట్ మెట్రో స్టేషన్ సమీపంలోనే ఈ నీలగిరి కాంప్లెక్స్ ఉంది. ఈ నీలగిరి కాంప్లెక్స్లో వందల సంఖ్యలో ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి చాలా వరకు. సో వేల సంఖ్యలో స్టూడెంట్స్ వస్తూ ఉంటారు ఇక్కడ. ఈ లాడర్ సహాయం ద్వారానే స్టూడెంట్స్ పైకి ఫైర్ సిబ్బంది పైకి వెళ్ళారు. లాడర్ సహాయం ద్వారా కొంతమంది బాల్కనీల నుండి జంప్ చేసి తమ ప్రాణాలు కాపాడుకునేందుకు ట్రై చేశారు. కానీ అప్పటికే కొంతమంది స్టూడెంట్స్ 2వ అంతస్తు నుంచి 1వ అంతస్తు నుంచి సెల్లార్లోకి దిగిపోయారు సురక్షితంగా. కొంతమంది పైన చిక్కుకుపోయారు. వాళ్ళందరినీ కూడా సేఫ్గా లాడర్ సహాయం ద్వారా ఫైర్ సిబ్బంది కిందికి తీసుకురావడం జరిగింది. ఇక్కడ చాలా వరకు కూడా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ వందల సంఖ్యలో ఉన్నాయి, వేల సంఖ్యలో స్టూడెంట్స్ నిత్యం వస్తూ ఉంటారు. అమీర్పేట్ మైత్రివనం అనగా చాలా వరకు జనసంద్రోహం ఉంటుంది. చాలా వరకు కూడా స్టూడెంట్స్ ఇతర ప్రాంతాల నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యేందుకు చాలా మంది వస్తూ ఉంటారు. సమీపంలోనే మెట్రో స్టేషన్ కూడా ఉంది. ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి. పొగలు వ్యాపించిన క్రమంలో ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఆ మంటలు పైకి ఎగిసిపడే క్రమంలోనే మంటలు పూర్తి స్థాయిలో కూడా అదుపులో తీసుకొచ్చారు. కానీ ఇప్పటికి కూడా ఫైర్ సిబ్బంది